ఇద్దరు చేయాల్సిన పనిని ఒకే వ్యక్తి చేయాల్సి వస్తే కాస్త కష్టంగానే ఉంటుంది. మన శరీరంలోనూ ఒక్కోసారి ఇలాంటి పరిస్థితే ఎదురవుతూ ఉంటుంది. రెండు కిడ్నీలు చేయాల్సిన పనిని ఒకే కిడ్నీ చేయాల్సి వస్తూ ఉంటుంది. కిడ్నీ గ్రహీతలు దాతల్లో ఈ రకమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది పిల్లల్లో పుట్టుకతోటి ఒకటే కిడ్నీ ఉంటుంది, రెండో కిడ్నీ ఏర్పడి ఉండదు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు సాలిటరీ కిడ్నీ అని పిలుస్తారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రుల్లో పిల్లల భవిష్యత్ ఆరోగ్యం గురించిన ఆందోళనలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఒకే కిడ్నీతో జీవితాంతం నెగ్గుకు రాగలరా అనే సందేహిస్తూ ఉంటారు. పిల్లల్లో పుట్టుకతోటి ఒకటే కిడ్నీ ఉన్నప్పుడు ఎదురయ్యే కష్ట నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాలిటరీ కిడ్నీ అంటే ఒక మనిషికి ఒక కిడ్నీ ఉండటం. మామూలుగా ఏంటంటే ప్రతి మనిషికి కూడా 2 కిడ్నీలు ఉంటాయి. కానీ ఏదైనా కారణాలతోటి ఒక మనిషికి గనక ఒకటే కిడ్నీ ఉన్నట్లయితే దాన్ని మనం సాలిటరీ కిడ్నీ అంటాం. సింగిల్ కిడ్నీ ఉన్నప్పుడు ఏ కారణంతో మనకి సింగిల్ కిడ్నీ ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. బై బర్త్ కనుక సింగిల్ కిడ్నీ ఉన్నట్లయితే యూజువల్గా జీవనశైలిలో కొన్ని జాగ్రత్తలు చెప్తామంటే తప్పితే అంతగా వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ డెవలప్మెంటల్లో అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక కిడ్నీ తీసేసి సింగిల్ కిడ్నీ ఉన్నట్లయితే, లేదా ఒక కిడ్నీకి క్యాన్సర్ వచ్చేసి సింగిల్ కిడ్నీ ఉన్నా, లేదా ట్రాన్స్ప్లాంట్కి ఒక కిడ్నీ డొనేషన్ చేస్తున్నా కానీ వీళ్ళకి ఏమవుతుందని అంటే రెండో కిడ్నీ మీద ప్రెషర్ పడకుండా మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిల్లో అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్మోకింగ్. వీళ్ళని స్మోకింగ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది యాక్టివ్ స్మోకింగ్ కావచ్చు, పక్కన వాళ్ళైనా కానీ చేసిన స్మోకింగ్ కావచ్చు. దానికన్నా ముఖ్యమైనది మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. సింగిల్ కిడ్నీ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషరు ఉంటే ఆ మనిషికి, లేదా షుగర్ ఉంటే వీళ్ళ కంట్రోల్ అనేది చాలా స్ట్రిక్ట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ అయినది ఓవర్ ది కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ లైక్ అన్నెసరీ యాంటీబయాటిక్స్ వాడటం కానీ, పెయిన్ కిల్లర్స్ వాడటం కానీ, ఇవన్నీ కూడా ఒకటే ఉన్న కిడ్నీ అనేది వీటిని మెటబలైజ్ చేయడానికి స్ట్రెంగ్త్ సరిపోకపోవచ్చు కొన్ని రకాల కారణాలతోటి. అలాంటి టైంలో కిడ్నీ అనేది 2 కిడ్నీ ఉన్న వాళ్ళకన్నా కానీ సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళల్లో ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, తొందరగానూ ఉంటుంది. కాకపోతే వీళ్ళు హైడ్రేషన్ అనేది చాలా ఎక్కువగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మామూలు వాళ్ళకన్నా కూడా కొంచెం ఎక్కువగా నీళ్లు తీసుకోమని చెప్పి చెప్తాం. యాజ్ లాంగ్ యాజ్ కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉన్నప్పుడు సింగిల్ కిడ్నీతోటి ఎటువంటి ప్రమాదము ఉండదు.